ఆంటీ కాఫీ చేసి ఇవ్వాలా అని అనామిక ధాన్యలక్ష్మిని అడుగుతూ ఉంటుంది. ఎందుకమ్మా వద్దు అని అంటూ ఉంటుంది. ఏమైంది ఆంటీ అని అంటే, నేను కాఫీ అడిగితే గృహహింస కేసు పెడుతుంది, మా అత్త నాకు టార్చర్ పెడుతుంది, నాకు అన్ని పనులు చెప్తుంది అని చెప్పి నా మీద కూడా కేసు పెడతావా అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి. ఆ మాటలకి అనామిక అయితే, సారీ ఆంటీ మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటుంది. లేకపోతే నా కొడుకుని పోలీస్ స్టేషన్కి చెప్పి నీతో నేను ఎలా మాట్లాడుతాను అనుకుంటున్నావు అని అంటూ ఉంటుంది. అయితే అప్పు చేసిన దానికి కామ్గా ఉండాలా అని అంటూ ఉంటుంది. ఇంత చేసినా మీ బాబు అప్పుతో ఫోన్ మాట్లాడుతున్నాడు తెలుసా అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి అయితే ఇంట్లో నేను కూడా ఉన్నాను కదా, నువ్వు నాకు చెప్పాలి, కళ్యాణ్ నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, అయినా నేను నీ మీద కోపం చూపించలేదే, ఇంకా చెప్పాలంటే కళ్యాణ్ కన్నా నిన్నే ఎక్కువగా నమ్మాను, నీ మీద ఎక్కువ ఇష్టం చూపించాను, అలాంటిది నా కొడుకుని నువ్వు పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తావా అని అంటూ ఉంటుంది. ఏదో కోపంలో అలా చేసేసానా అంటే కోపంలో అలా చేయడం ఏంటి అనామిక, నువ్వు కళ్యాణ్ని ప్రేమించింది ఇంతేనా, అర్థం చేసుకుంది ఇంతేనా, అప్పు అలాంటిదే కావచ్చు, నా కొడుకు అలాంటి వాడు కాదు, నువ్వు నా పెంపకం మీద మచ్చ వేసావు, ఇంట్లో ఇప్పుడుకొచ్చి ఇలాంటిది ఎప్పుడు జరగలేదు తెలుసా, నీ వల్ల జరిగింది అని అనామికతో ధనలక్ష్మి అంటూ ఉంటుంది. ఆ మాటలకి అలా బిత్తరపోయి చూస్తూ ఉంటుంది అనామిక. ఇక నేను మాత్రం నిన్ను ఎప్పుడు క్షమించలేను అనామిక, అలాంటి తప్పు చేసావు నువ్వు అని చెప్పి ధనలక్ష్మి అయితే అంటూ ఉంటుంది. ఇక నువ్వు ఎప్పుడు నన్ను క్షమాపణ కోరకు నేను క్షమించును అని చెప్పి ధనలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ మాటలకి అనామిక అయితే అయ్యో నేను అంత తప్పు చేశానని అయితే ఫీల్ అవుతూ ఉంటుంది.